హాయ్, వెల్కమ్ టు నూతనారెడ్డి కిచెన్. హాయ్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? దొండకాయ ఎగ్ ఫ్రై అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేయండి. చేసుకోవడం అయితే చాలా ఈజీ అండి. దొండకాయ ఎగ్ ఫ్రైకి కావాల్సినవి అండి: దొండకాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు. దొండకాయలు అయితే 1/2 kg అండి. 2-3 సార్లు మంచిగా కడగాలండి. కడిగి కట్ చేసి పెట్టుకోవాలండి. కరివేపాకు, కొత్తిమీర కడిగి పెట్టుకోవాలండి. కొత్తిమీర అయితే కట్ చేసి పెట్టుకోవాలి. 4 ఎగ్స్ అయితే వేస్తున్నానండి. దొండకాయ ఎగ్ ఫ్రైలో అయితే ఎన్ని ఎగ్స్ అయినా వేసుకోవచ్చండి. నేనైతే 4 ఎగ్స్ వేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలండి. వేడిన తర్వాత నూనె వేసుకోవాలి. ఈ 4 ఎగ్స్కు సరిపడా నూనె అయితే వేసుకోవాలండి. వేసుకొని ఒక్కొక్క ఎగ్గును ఇలా కొట్టి పోసుకోవాలండి. పోసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ను అయితే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలండి. హైలో అయితే పెట్టొద్దు. ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలండి. వేసుకొని కలుపుకోవాలి. కారము వేసుకోవాలి. ఉప్పు వేసుకోవాలి. కారం అయితే చాలా తక్కువ వేసుకోవాలండి. ఉప్పు కూడా తక్కువ వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసి వేరే గిన్నెలోకి పెట్టుకోవాలండి. ఇలా మిక్సీ పాత్ర తీసుకోవాలండి. తీసుకొని పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, ఉప్పు వేసి మిక్సీ పట్టి పెట్టుకోవాలండి. పేస్ట్ లాగా చేసుకోవాలి. 1/2 kg దొండకాయలకు సరిపడా పచ్చిమిరపకాయలు అయితే పేస్ట్ చేసి పెట్టుకోవాలండి. పచ్చిమిరపకాయలతోటే చేసుకోవాలండి దొండకాయ ఎగ్ ఫ్రై అయితే. స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలండి. వేడిన తర్వాత నూనె వేసుకోవాలి. నూనె వేడిన తర్వాత పచ్చిమిరపకాయల పేస్టును వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. దొండకాయ ఎగ్ ఫ్రైలో అయితే కారప్పొడి అయితే వేయొద్దండి. కారప్పొడి వేస్తే టేస్ట్ అయితే బాగుండదు. పచ్చిమిరపకాయల పేస్ట్ వేసి చేసుకుంటేనే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. పసుపు వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను అయితే వేసుకోవాలండి. దొండకాయలను అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకుంటే త్వరగా ఫ్రై అయిపోతాయండి దొండకాయలు అయితే. ఇలా కట్ చేసుకోవాలి. దొండకాయ ముక్కల్ని వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. 5 నిమిషాల తర్వాత మూత పెట్టుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలండి. మూత పెట్టుకుంటే త్వరగా మగ్గిపోతాయండి దొండకాయలు అయితే. మూత పెడుతూ తీస్తూ మధ్య మధ్యలో కలుపుతూ దొండకాయలను అయితే మగ్గించుకోవాలి. ఇలా మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని దొండకాయలను అయితే మగ్గించుకోవాలండి. స్టవ్ను అయితే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టే దొండకాయలను అయితే మగ్గించుకోవాలి. ఇలా మంచిగా మగ్గిపోతాయండి మూత పెడితే. హైలో అయితే పెట్టొద్దండి. దొండకాయలు అయితే ఉడికిపోయినాయండి. ఇలా ఉడికిపోయిన తర్వాత ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకునేటప్పుడైతే అడుగు భాగం అయితే దొడ్డుగా ఉన్న గిన్నెలు అయితే పెట్టుకోవాలండి. పల్చగా ఉన్న గిన్నెలు పెట్టుకుంటే మాడిపోతూ ఉంటాయండి. అడుగు భాగం అయితే దొడ్డుగా ఉన్న గిన్నెలను అయితే పెట్టుకోవాలి. ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్గునైతే వేసుకోవాలండి. వేసుకొని కలుపుకోవాలి. మళ్ళీ ఒక 3 నిమిషాలు మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుంటే ఈ ఎగ్ పీసులకైతే ఉప్పు, కారం అనేది పడుతుందండి. ఈ దొండకాయలు వేసుకున్న తర్వాత కూడా కారప్పొడి అయితే వేసుకోవద్దండి. ఎగ్స్ ఫ్రై చేసుకునేటప్పుడే కొద్దిగా కారము, ఉప్పు అనేది వేసుకోవాలి. దొండకాయలలో అయితే కారప్పొడి అనేది వేసుకోవద్దండి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ధనియాల పౌడరు వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. ఒక 4 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. 4 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి దొండకాయ ఎగ్ ఫ్రై. చూసారా అండి ఎంత ఈజీగా ఉందో? చాలా ఈజీ అండి చేసుకోవడము దొండకాయ ఎగ్ ఫ్రై అయితే. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఒక్కసారి చేసుకున్న తర్వాత
టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. చేసుకోవడం అయితే చాలా సింపుల్ అండి. దొండకాయ ఎగ్ ఫ్రై అయితే ఉప్పు సరిపోయిందా లేదా ఒకసారి టేస్ట్ చేయాలి. సరిపోకపోతే కొద్దిగా వేసుకోవాలండి. దొండకాయ ఎగ్ ఫ్రై అయితే పచ్చిమిరపకాయల పేస్ట్తోనే చేసుకోవాలండి. పచ్చిమిరపకాయల పేస్ట్తో చేసుకుంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి. కారపొడి అయితే వేయొద్దు. కారపొడి వేసుకుంటే టేస్ట్ అయితే బాగుండదండి. ఎగ్స్కి మాత్రమే కొద్దిగా వేసుకోవాలి. దొండకాయ ఎగ్ ఫ్రై అన్నంలో అయినా చపాతీలో అయినా సూపర్ టేస్ట్గా ఉంటుందండి. మొత్తము తీసి స్టీల్ గిన్నెలోకి వేసుకోవాలి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చేసుకోవడం అయితే చాలా సింపుల్ అండి. దొండకాయ ఎగ్ ఫ్రై అయితే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఆల్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బాయ్ అండి.